గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఎన్టీఆర్ రీల్ షూటింగ్ ఇంకా వేగంగా సాగిపోతుంది. ఇంకా అడ్డు అదుపు లేకుండా ఇంకా హీరో అండ్ డైరెక్టర్ అయితే కుమ్మైపోతున్నారు షూటింగ్ అయితే. ఇంకెందుకు అప్పుడే తెలిసిపోయింది చాలా మందికి ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ట్ కాబోతున్నాడు, జాయిన్ కాబోతున్నాడు ఎన్టీఆర్ నీల్ షూటింగ్ లో అయితే. సో మొత్తానికి ఇప్పటికి కూడా టైటిల్ ఇది అని స్పెసిఫిక్ గా ఫిక్స్ చేయలేదు భయ్యా. బట్ డ్రాగన్ అనేది అందరికి తెలుసు కానీ అఫీషియల్ గా అయితే ఇంకా ప్రకటించలేదు అనమాట డైరెక్షన్ టీం అండ్ ప్రొడ్యూసర్ టీం అయితే. సో మొత్తానికి చూడాలి అసలు ఏ టైటిల్ ఫిక్స్ అయిపోతున్నారో. మూవీ షూటింగ్ లో అయితే పాల్గొన్నాడు, బట్ ఇంకా షూటింగ్ అయితే మొదలు కాలేదు అంతే. సో మొత్తానికి ఇప్పుడు 22వ తారీఖు నుంచి స్పెసిఫిక్ గా స్టార్ట్ కాబోతుంది. ఎన్టీఆర్ కి ఏమున్నాయో సీన్స్ స్పెసిఫిక్ గా షూట్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే ఏది షూట్ చేయబోతున్నారు, ఫస్ట్ ఫైటా, సాంగా, లేకపోతే ఒక సీనా, ఒక ఎలివేషనా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశం అనమాట. సో మొత్తానికి నా దేశం వరకు ఓ మంచి ఎలివేషన్ సీన్ స్టార్ట్ చేస్తే బాగుంటది. సో అందులో మెయిన్ గా ఇప్పుడు ఒక ఫోటోస్ అయితే రిలీజ్ అయ్యాయి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ తో తనైతే కనపడ్డారు అనమాట. ఆ స్పెసిఫిక్ గా అక్కడ ఆ ఫోటో దిగిన చోట అయితే ఉంది భయ. ఆ ఫోటో లుక్ మాత్రం మామూలుగా లేదు, చింపవతవలసిన లుక్ అయితే. సో బక్కగా అండ్ బియర్డ్ లుక్ తో స్పెట్స్ పెట్టుకుని కర్లీ హెయిర్ తో పిచ్చి పీక్స్ లో ఉందన్నమాట. ఆ లుక్ అయితే మాత్రం నిజంగా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటది అనిపిస్తుంది నాకైతే ఈ లుక్ అయితే. సో ఇదే ఫైనల్ లుక్ అనుకుంటా. సో మొత్తానికి ఇంకో వేరే లుక్ కూడా ఉంటే ఇంకా బాగుంటది. సో మొత్తానికి మామూలుగా లేదు లుక్ అయితే. ఇదే లుక్ తో సినిమా తీసినా ఈజీగా ఆడపడేస్తుంది. సో చూడాలి ఆ మాస్ ఎలివేషన్స్ తో ఈ బొక్కబాడితో ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడో ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ ఎలా పర్ఫార్మ్ చేయబోతున్నాడో. సో మొత్తానికి మీకేమనిపిస్తుంది ఈ లుక్ చూడగానే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇంకా కలిసి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.